హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందనమాట. సో ఇది మెయిన్ లొకేషన్ వచ్చేసరికి నాగ్పూర్, కానీ మీరేం కంగారు పడక్కర్లేదు, మనకి హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. సో మీకు హైదరాబాద్లో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో జాబ్ ఏంటి మొత్తం అవన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం, లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ మనకి టోటల్ ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే మొత్తం 33 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ అప్లికేషన్ కూడా ఒకటో ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా. సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అండ్ 30 వరకు ఉంటుంది అనమాట. ఈ నెల 30 వరకు, అంటే ఈ నెల ఆఖరు వరకు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్గా 33 వేకెన్సీలు ఉన్నాయి ప్రెసెంట్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రెండు రోల్స్కి ఉన్నాయన్నమాట, రెండు రోల్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టీనోగ్రాఫర్ అనమాట. సో ఈ రెండు రోల్స్ ఏంటి, దీని క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మొత్తం అన్ని కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్స్ ఇయర్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ అనమాట. సో 18 నుండి 28 లోపు ఉన్న ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు మినిమం 12th ఉంటే సరిపోతుంది అనమాట. ఏ ఏ గ్రూప్ అయినా పర్లేదు. అండ్ మీకు మినిమం టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలన్నమాట. అంటే మీరు నిమిషానికి 35 వర్డ్స్ టైప్ చేసే స్పీడ్ ఉంటే మీరు ఎలిజిబుల్, మీకు అంటే సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ అలాగే మీకు మినిమం క్వాలిఫికేషన్ 12th ఉంటే సరిపోతుంది అనమాట. సో ఓకేనా. మనకి బేసిక్ పే వచ్చేసరికి 18,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. కానీ ఆన్లైన్ యావరేజ్గా మనకు మొత్తం 36,493 వస్తుంది అనమాట. ఈ మొత్తం అలవెన్సెస్ అవన్నీ కలిపి అనమాట, అప్రాక్సిమేట్గా. ఓకేనా. సో ఇదే అనమాట మొత్తం శాలరీ, ఏజెస్ అవన్నీ గురించి. అలాగే జూనియర్ స్టీనోగ్రాఫర్ చూసుకుంటే మనకి టోటల్ మొత్తం అన్నీ కలుపుకొని మనకి 49,623 వస్తుంది అనమాట అప్రాక్సిమేట్గా. మొత్తం అన్నీ కలిపి అనమాట. మొత్తం అలవెన్సెస్ అన్నీ కలిపి 49,623 వస్తుంది అనమాట ఎవరికి, జూనియర్ స్టీనోగ్రాఫర్కి. దీనికి కూడా క్వాలిఫికేషన్ మనకి జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అన్నమాట. 10+2 ఏ ఏ దాంట్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారా, టైపింగ్ స్పీడ్ అనేది 35 WPM ఉండాలన్నమాట. 30 WPM అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. అంటే మీరు నిమిషానికి 35 వర్డ్లు టైప్ చేయగలగాలన్నమాట. హిందీలో అయితే 30 వర్డ్లు అనమాట. ఓకేనా. సో ఇది అనమాట టైపింగ్ స్పీడ్. మీకు టైపింగ్ స్పీడ్ రాకపోయినా పర్లేదు, అప్లై చేయండి. 35 అంటే పెద్ద కష్టం కాదు. మీరు ఈలోపు మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినా మీకు ఆటోమేటిక్గా 35, 35 అనేది వచ్చేస్తుంది. పెద్ద కష్టం కాదు 35 రావడం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటానంటే అప్లై చేసుకొని ఇది మీరు ప్రాక్టీస్ అయితే ఈజీగా అప్పుడు పికప్ అయిపోతారనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చరికి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో మనకి రిటన్ ఎగ్జామ్ 200 క్వశ్చన్లు ఉంటాయి, 2 గంటల 30 నిమిషాలు అనమాట. క్వశ్చన్ మనకి ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో అందులో మరి రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 100 క్వశ్చన్లు ఉంటాయి, పేపర్ 2లో రెండు సబ్జెక్టులు ఉంటాయి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందులో ఒక్కొక్క దాంట్లో 50 క్వశ్చన్లు ఉంటాయి అనమాట. సో ఇలాగ టోటల్గా మనకి 200 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ అలాగే పేపర్ 1లో మనకి దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అనమాట. అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు పేపర్ 1లో. అదే పేపర్ 2 వచ్చేసరికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్కి ఒకటి రాంగ్ పెడితే మనకు ఒక మార్క్ పోతుంది అనమాట. ఓకేనా. సో పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఏముండదు అనమాట. అలాగే మీకు పేపర్ 1లో చూసుకుంటే 2 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే మీరు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 2 మార్కులు వస్తాయి. అండ్ అలాగే పేపర్ 3లో మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 మార్కులు వస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు 3 మార్కులు వస్తే ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ మీకు 2 మార్కులు వస్తే నెగిటివ్ మార్కింగ్ ఏముంటుంది అనమాట ఇది. ఓకేనా. అండ్ మనకి ఇక్కడ టెస్ట్ సిలబస్ కూడా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇవన్నీ మీకు మినిమం బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. మీకు అలాగే జూనియర్ స్టీనోగ్రాఫిక్ ప్రాసెస్ రోల్కి అయితే మీకు ఓన్లీ ఒక పేపర్ ఉంటుంది, అందులో కూడా మీకు 200 క్వశ్చన్లే ఉంటాయి. అండ్ అందులో మీకు టైం ఓన్లీ 2 గంటలు ఇస్తారు. ఓకేనా. మీకు క్వశ్చన్లు కూడా 200 క్వశ్చన్లు ఉంటాయి. సో అక్కడ కూడా మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారన్నమాట. అంటే 1/4 అనమాట. సో ఒక మార్కులో 1/4 డిడక్ట్ చేస్తారు, ఒక మార్కు, ఒక క్వశ్చన్ కానీ తప్పు పెడితే మీరు.
అండ్ ఈ పొజిషన్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇది కూడా ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఎక్కడికి మీసేవకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగైనా మనకి ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఫామ్ ఓపెన్ అవుద్ది, ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 తారీఖు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఓకే, మీకు ఇక్కడ ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా. సో ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఎవరికైతే ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఇద్దరికి టై అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు పర్సన్స్కి సేమ్ మార్క్స్ వస్తే టై అవుతుంది. సో అలాంటి టై అయినప్పుడు వీళ్ళు ఎలాగ జడ్జ్ చేస్తారంటే, డిసైడ్ చేస్తారంటే ఎవరికి ఇవ్వాలనేది, ఫస్ట్ ఎవరికైతే తక్కువ నెగిటివ్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ విచ్ ఫస్ట్ నేమ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ చెప్పారు. అంటే ఎవరిదైతే నేమ్ ఫస్ట్ లెటర్ ముందు వస్తుందో వాళ్ళకి ఇస్తారనమాట. మనం లక్ అంటాం కదా, సో లక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ ఉండాలని చెప్పి అంటారు కదా, సో లక్ కూడా ప్లే చేయాలంటారు కదా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు అంత హార్డ్ వర్క్ చేసి మీరు అంత బాగా ఎగ్జామ్ రాసినా ఇంకోళ్ళు ఎవరైనా మీకు టై అయితే ఇంకొకరు ఎవరైనా మీ మార్క్స్తో మీకు ఇక్కడ కానీ మీ లాస్ట్ పాయింట్లో కానీ మీకు లక్ లేకపోతే మీకు మొత్తం హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట ఈ పర్టికులర్ దానికి. సో అందుకే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మన లక్కి హార్డ్ వర్క్కి. సో ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తానో అంతే విధంగా దానికంటే ఎక్కువ లక్ అనేది మనకు బేస్ ఫేవర్ చేయాలన్నమాట, లేకపోతే మనం ఎందులోనే సాధించలేం. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఎవరికైతే ఫస్ట్ నేమ్ వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారంట టై అయితే. సో ఇది నేను మీకు ఈ అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి మీరు ఇప్పుడు వీడియో చూసే టైంకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 తారీఖు అనమాట. ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈ నోటిఫికేషన్ ఉంటుంది, అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ వీడియోకి ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.